హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీత ఉత్తమ్. ఇవాల్టి వీడియోలో మనం దాదాపు 1500 సంవత్సరాల నాటి ఒక అత్యంత అరుదైన మరియు పురాతనమైన రాగి నాణం ఏషియన్ కాపర్ కాయిన్ వెనుక ఉన్న ఆసక్తికరమైన చరిత్రను ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఈ నాణానికి ఒకవైపు వింతైన మొక్క, ఇంకో విధంగా కూడా చెప్పచ్చు పవిత్ర శ్రీవత్స చిహ్నం, మరొక వైపు ప్రాచీన దేవనగరి లిపిలో శ్రీ ప్రతాప రాజదేవ అని చెక్కబడి ఉంది. అసలు ఈ నాణాన్ని ఆ కాలంలో ఎలా తయారు చేశారు, దీనిపై ఉన్న గుర్తుల వెనుక దాగి ఉన్న రహస్యాలు ఏమిటి అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో ఎలాంటి ధరల గందరగోళం లేకుండా కేవలం చారిత్రక కోణంలో వివరించడం జరిగింది. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నాణానికి ఒకవైపు మధ్యలో ఒక అందమైన పువ్వు లేదా మొక్క గుర్తు ఉంది. దీనిని చరిత్రకారులు కల్పవృక్షం లేదా ఒక పవిత్రమైన మొక్కగా భావిస్తారు. ప్రాచీన కాలంలో పంటలు బాగా పండాలని, రాజ్యం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ప్రకృతిని దైవంగా పూజించేవారు. అందుకు గుర్తుగానే నాణాలపై ఇలాంటి చెట్ల గుర్తులను ముద్రించేవారు. ప్రపంచ చరిత్ర కోణంలో చూస్తే ప్రాచీన గ్రీకు వలస ప్రాంతమైన కైరేన్ నాణాలపై కూడా ఇలాంటి అంతరించిపోయిన ఒక అరుదైన ఔషధ మొక్క చిహ్నం కనిపిస్తుంది. ఆ కాలంలో ఈ మొక్క బంగారం కంటే విలువైనదిగా భావించబడేది. రాజుల బొమ్మల కంటే ప్రకృతికి, వృక్ష సంపదకు నాణాలపై ఇంతటి ప్రాధాన్యత ఇవ్వడం ఆ కాలపు ప్రజల జీవన విధానాన్ని మరియు వారు ప్రకృతికి ఇచ్చిన గౌరవాన్ని మనకు తెలియజేస్తుంది. నాణం వెనుక భాగం లిపి మరియు రాజవంశం. ఇప్పుడు మనం ఈ నాణాన్ని వెనక్కి తిప్పి చూద్దాం. ఇక్కడ మనకు ఏవైనా బొమ్మలు ఉన్నాయా అంటే లేవు. దానికి బదులుగా అక్షరాలు చెక్కబడి ఉన్నాయి. ఈ నాణ్యంపై ఉన్న లిపిని ప్రాచీన దేవనగరి లిపి అని అంటారు. అక్షరాలను నిశితంగా గమనిస్తే ఇక్కడ 3 వరుసలలో అక్షరాలు చెక్కబడి ఉన్నాయి. పై వరుసలో శ్రీ ప్రతాప అని, మధ్య వరుసలో రాజదేవ్ అని స్పష్టంగా చదవవచ్చు. మధ్యయుగ భారతదేశంలో ముఖ్యంగా క్రీస్తు శకం 14వ శతాబ్దం నుండి 18వ శతాబ్దాల మధ్యకాలంలో ఉత్తర మరియు మధ్య భారతదేశాన్ని పాలించిన హిందూ రాజుల మరియు రాజస్థాన్లోని ప్రతాప్గఢ్ వంటి కొన్ని స్వదేశీ సంస్థానాలు తమ అధికారిక ముద్రగా ఇటువంటి అక్షరాలతో కూడిన నాణేలను జారీ చేసేవి. రాజు పేరును నాణేలపై లిఖించడం ద్వారా ఆ రాజ్యంలో చట్టబద్ధమైన వ్యాపార మార్పిడికి ఈ నాణాలు ఉపయోగపడేవి. ఈ నాణెం యొక్క నిర్మాణ శైలిని పరిశీలిస్తే ఇది పర్ఫెక్ట్ రౌండ్ షేపులో లేదు. అంచులు అసమానంగా మరియు కొద్దిగా లావుగా ఉన్నాయి. ఆ కాలంలో ఇప్పటిలాగా ఆధునిక హైడ్రాలిక్ ప్రెస్ మిషన్లు లేవు. హ్యామర్డ్ కాయిన్ లేదా చేతితో అచ్చువేసిన నాణెం అంటారు. మొదట రాగి లోహాన్ని కరిగించి చిన్న చిన్న బిళ్ళలుగా కట్ చేసేవారు. ఆ తర్వాత ఒక ఇనుప అచ్చుపై ఈ రాగి ముక్కను ఉంచి సుత్తితో బలంగా కుట్టేవారు. ఆ ఒత్తిడి కారణంగానే అక్షరాలు మరియు గుర్తులు నాణెం పైకి ఉబ్బెత్తుగా వచ్చేవి. అందుకే ప్రతి నాణెం ఒకదానితో ఒకటి పోలి ఉండకుండా అంచులు వంకరగా ప్రత్యేకమైన ఆకృతిని కలిగి ఉండేవి. ఫ్రెండ్స్, ఈ నాణెం యొక్క మార్కెట్ విలువ కంటే దీని వెనుక దాగి ఉన్న చరిత్ర మరియు మన పూర్వీకుల సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అమూల్యమైనవి. ఇలాంటి పురాతన నాణేల చరిత్రను కాపాడుకోవడం మన బాధ్యత. మీ దగ్గర కూడా ఇలాంటి అక్షరాలు లేదా వింత గుర్తులు ఉన్న పాత నాణాలు ఉంటే వాటి చరిత్ర తెలుసుకోవడానికి మన ఛానల్ను ఫాలో అవ్వండి. ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని చారిత్రక విశేషాలతో తదుపరి వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.